వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. గతంలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ హిందూపురంలో మాత్రం విజయం సాధించారు. కుప్పంలో చంద్రబాబు 7 సార్లు గెలిచారు. అయితే హిందూపురంలో టీడీపీ అభ్యర్థి ఏకంగా 10 సార్లు గెలిచారు. దీనిని బట్టి అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైనా సరే విజయం అనేది ఖాయం. టీడీపీకి అది కంచుకోటనే చెప్పవచ్చు. నందమూరి తారక రామారావు తనయుడు బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది ఈ స్పెషల్ స్టోరీలో మనం ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచినా హిందూపురంలో మాత్రం తెలుగుదేశం విజయం సాధించింది. కుప్పంలోనూ చంద్రబాబు 7 సార్లు మాత్రమే గెలవగా హిందూపురంలో టీడీపీ అభ్యర్థులు 10 సార్లు విజయం సాధించారు. అభ్యర్థితో సంబంధం లేకుండా టీడీపీని గెలిపించడం ఒక్కటే తమకు తెలుసు అన్నట్లుగా హిందూపురం ప్రజలు ముందుకు సాగుతున్నారు. నందమూరి తారక రామారావు, ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ ఒకసారి, మరో తనయుడు బాలకృష్ణ 2 సార్లు హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని, టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని అటు సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కర్ణాటకకు సమీపంలో ఉండే హిందూపురం నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఈ పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్లు ఆ పార్టీకి కంచుకోటలుగా నిలిచాయి. సైకిల్ ఇక్కడ గెలిచినంతగా రాష్ట్రంలో మరెక్కడా గెలవలేదని చెప్పాలి. కుప్పంలోనూ చంద్రబాబు 7 సార్లు మాత్రమే గెలవగా హిందూపురంలో టీడీపీ అభ్యర్థులు 10 సార్లు విజయం సాధించారు. ఇక్కడ సైకిల్ జైత్రయాత్రకి బ్రేక్ వేయాలని మహామహులు ట్రై చేసినా వల్ల కాలేదు. ఒకవేళ రాష్ట్రమంతా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచినా హిందూపురంలో మాత్రం తెలుగుదేశం విజయం ఖాయమనే సెంటిమెంట్ ఉంది. బీసీలకు పట్టు ఉన్న ప్రాంతం కావడంతో సైకిల్ సవారీ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతూ వస్తుంది. బెంగళూరు నగరానికి అత్యంత సమీపంలో ఉండడంతో పారిశ్రామికంగానూ హిందూపురం అభివృద్ధి చెందుతోంది. బీసీలతో పాటు మైనారిటీలు ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశిస్తున్నారు. తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు ఇక్కడి నుంచే పలుమార్లు చట్టసభల్లో అడుగుపెట్టారు. అభ్యర్థితో సంబంధం లేకుండా టీడీపీని గెలిపించడం ఒక్కటే తమకు తెలుసు అన్నట్లుగా హిందూపురం ప్రజలు ముందుకు సాగుతున్నారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 10 సార్లు, స్వతంత్రులు 2 సార్లు విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు 91,704 ఓట్లు పోలవగా వైసీపీ అభ్యర్థి షేక్ మహమ్మద్ ఇక్బాల్ కు 74,676 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా టీడీపీ 17,028 ఓట్ల తేడాతో విజయం సాధించి హిందూపురంలో తనకు తిరుగులేదని నిరూపించింది. 2024 ఎన్నికల విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని పట్టుదలతో ఉన్నారు. తన కుటుంబానికి, పార్టీకి అచ్చొచ్చిన నియోజకవర్గంలో అన్ని రకాల అస్త్రశస్త్రాలతో బరిలో దిగుతున్నారు. దీనికి తోడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా కలిసి రావడంతో మరోసారి తన విజయం ఖాయమని బాలయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరు కావడంతో పాటు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అభిమానం సంపాదించుకున్నారు బాలయ్య. మరోవైపు టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో మైనారిటీ అభ్యర్థితో ప్రయోగం చేసినా విఫలమవడంతో ఈసారి మహిళా అస్త్రాన్ని ప్రయోగించారు జగన్. బీసీ వర్గానికి చెందిన దీపికను అభ్యర్థిగా ప్రకటించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో తమకు కలిసొస్తుందని జగన్ భావిస్తున్నారు. కానీ ఇక్కడ మరోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.